ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఏమ్మా మీరు బాధపడకండి. మీరు చెప్పిన ప్రాబ్లం ఏంటనేది మీరు కొంచెం కొంచెం చెప్పినా ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోగలరు. దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు, మీరు జాగ్రత్తగా వినండి. సార్ అమ్మా ఇక్కడ చూడండి, పెద్దవారు మీరు వచ్చినటువంటి ఏ బాధతో ఏ గుండె భారం ఇక్కడికి వచ్చారనేది మా అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మాకు అర్థం అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మొక్కై వంగంది మానే వంగన అంటారు. మీ అబ్బాయి యొక్క మానసిక పరిస్థితిలో కానీ వ్యక్తిత్వంలో కానీ స్థిరత్వం లేదు, తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లేనటువంటి వాళ్ళ గురించి అవతల పార్టీ గురించి మీరు నానా మాటలు మాట్లాడుకోండి, వాళ్ళకి ఇది మామూలే. బహుశా ఏంటంటే ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలిసి ఆంటీలకి ఈజీగా పడిపోతాడని చెప్పి ఆ మేస్త్రి వచ్చి వాళ్ళ పిల్లాన్ని ఇతని మీద తోలేడు, మీ ఓడు పడ్డాడు. ఇప్పుడు ఇదేం కొత్త స్టోరీ ఏం కాదు, వినుంటారు. ఫస్ట్ స్టోరీ విన్నారు, గిట్టుబాటు అవుతుందని వేశారు. ఆ చుట్టుపక్కల ఆ ఊరు వాడ అంతా ఒక ఆనవాయితీ. పరాన ఇంట్లో పరాన వాడు ఉన్నాడు, 36-37 సంవత్సరాలు వచ్చాడు, కన్ని పిల్లని మాత్రం చేసుకోడు, వచ్చిన సంబంధాలన్నీ పక్కన పెడతాడు, ఆంటీలకు మాత్రం పడిపోతాడు. ఇది ఒక ప్రచారం జరిగింది. ఆబ్వియస్లీ మీరు ఇంతకు ముందు రెండు ఇష్యూస్లో మీ నోటి వెంట మీరే చెప్పారు, అవతల వాళ్ళు చెప్పలేదు. ఏం చేశారు? మా బ్రదర్కి ఇది కొత్త కాదండి, ఇదివరకు వేరే వ్యక్తుల యొక్క భార్యలను కూడా తీసుకొచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి వదిలించుకున్నాం అని అన్నారు. ఇప్పుడు ఏం కొత్త స్టోరీ మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఇక్కడ? ఏం కొత్త స్టోరీ? ఇప్పుడు మా అన్నయ్యని మాకు ఇప్పించండి అని, మా కొడుకుని మీరు ఇప్పించండి అనేది పాత ఆనవాయితీ, పాత సాంప్రదాయమే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మీరు ఒకసారి డబ్బులు ఇచ్చారు. ఈ కథలో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే కనుక డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోకుండా మిమ్మల్ని పిండాలి, ఇంకా పిండాలి, మిమ్మల్ని ఇంకా ఏటీఎం మెషిన్ లాగా వాడుకోవాలని చెప్పి వీళ్ళు వదలాలనే ఉద్దేశంతో కాకుండా వీళ్ళు పెద్ద చేపరికే వలేశారు. వీళ్ళు ఏంటి అంటే కనుక మీ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు కాదు, ఆస్తే కొట్టేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. సో ఈ ట్విస్ట్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరిగిందో, దిస్ కుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. ఇది అరికట్టేయడానికి ఒక అవకాశం ఉంది మీకు. మీ బ్రదర్ యొక్క వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు వచ్చినప్పుడు, మీ ఇద్దరు ఆడవాళ్ళని వాళ్ళు మొగుళ్ళ నుంచి తోలుకుని వెళ్ళిపోయినప్పుడు, ఈ మగాడైతే కనుక సీరియస్గా లేడు, వాళ్ళిద్దరు మగాళ్ళు ఆ పిల్లలు ఎంత హింసకు గురై ఉంటారమ్మా. వాళ్ళు రావాలి ఈ వేదిక మీదకి. ఆ భర్తలు వాళ్ళ పిల్లలు, ఏమండి మా ఊర్లో ఒక మగాడు ఉన్నాడు, ఇలా ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళని గెద్దలాగా తన్నుకుని పోతా ఉంటాడు, వాడికి బుద్ధి చెప్పేటటువంటి పని చేయండి డాక్టర్ గారు, లాయర్ గారు, శ్రీవాణి గారు అని చెప్పి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే అద్భుతంగా ఉండేది. ఈ రోజు మీ బ్రదర్ గురించి మీ ముగ్గురు కన్నీటి బొట్టు పెడుతున్నారు. ఎందుకు కన్నీళ్ళు బొట్టు పెడుతున్నారు? మీరు ఏం ఉద్ధరించాడని చెప్పి అతను మీరు కన్నీటి బొట్టు పెడుతున్నాడు? ఏమనుకుని మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని మమ్మల్ని ముగ్గురిని పోలీస్ ఆఫీసర్ లాగా వెళ్ళి మీ బ్రదర్ని ఇక్కడ తీసుకొచ్చుకోవాలా? ఏమో అడగటానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మీ బ్రదర్ ఏదైనా చేసుంటే కనుక ఈరోజు ఏం పుణ్య కార్యక్రమం చేయలేదు. అతను ఏమి 18 to 20 year టీనేజర్ ఏమీ కాదు. ఒక వేరే స్త్రీని పట్టుకుని వెళ్ళిపోయాడు. మీరు డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయాడు. అతనికి బుద్ధి రాకపోతే కనుక ఇక్కడ తీసుకొచ్చేదానికి ఎవరికి అవకాశం లేదు, ఆ ఆలోచన లేదు. అటువంటి పరిస్థితి కూడా ఏ వేదిక కూడా హెల్ప్ చేయదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మిస్సింగ్ కంప్లైంట్ పెట్టారు. పోలీసులు ఒకసారి అయితే కనుక ట్రై చేశారు, రెండోసారి పోలీసులు ఏమన్నారు? ఏమ్మా దొందే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు లవర్స్ కింద వెళ్ళిపోయారు, ఒకరికొకరు వెనకాతల నుంచి పొడుచుకుంటున్నారు, పిల్లల యొక్క భవిష్యత్తు తెలియకుండా ఒక ఆడది వెళ్ళిపోయింది, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదని ఒక మగాడు ఇంట్లో కూర్చున్నాడు. మీ వాడేమో వచ్చి అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది కాబట్టి ఒకటో రెండో మీకు తెలిసిండగా ఇద్దరు ఆంటీల గురించి చెప్పారు, ఇప్పుడు మూడో ఆంటీ అంటున్నారు. నేనైతే ఇంకో 5 ఉన్నారని అంటాను. నేను మీకు తెలీదు. సో నేను అనేది ఏంటంటే సైకాలజీ వ్యక్తిత్వ పరంగా ఎలా ఉంటాయంటమ్మా కొన్ని అంశాలు, వాటికి వాటే అవి రిజాల్వ్ అవ్వాలి. మనం ముందుకెళ్ళి చేసేదానికి ఏమి ఉండదు. మీరు ఈసారైనా కూడా మీరు ఏదన్నా కొంతవరకు ఆలోచించగలిగితే కనుక, ఇదివరకు బంధాలు ఎలాగైతే నిలవలేదో ఇది కూడా నిలిచేటటువంటి బంధం కాదు. ఇది పెళ్లి వరకు వెళ్ళేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకునేవాడైతే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు ఎవరినైతే కనుక ఇంతకు ముందు పటాయించాడో వాళ్ళనే పెళ్లి చేసుకునే ఉండేవాడు. మీ బ్రదర్కు ఉండేటటువంటిది ఏంటంటే ఆనందించాలి, హ్యాపీగా ఉండాలి, ఆస్వాదించాలి, టెంపరీగా సంతృప్తి చెందాలి, అంతేగాని పెళ్లి వరకు కమిట్ అవ్వడం మీ వాడు. సో అంతవరకు అయితే మనకు గ్యారంటీ ఉంది. పెళ్లి వరకు కమిట్ అవ్వకపోతే కనుక వాళ్ళకి ఇద్దరి మధ్యన ఉండే బంధానికి ఎటువంటి విలువ లేదు, ఎటువంటి వెయిటేజ్ కూడా లేదు. సో మీరు ఆ విషయంలో భయపడక్కర్లేదు. వాళ్ళ కోరికలు వాళ్ళ సుఖాలు అన్నీ తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఎటొచ్చి మీరు ధైర్యంగా ఆలోచించేది ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే తప్పు చేశారో, ఇంతకుముందు ఏవైతే డబ్బులు ఇచ్చి వేరే ఆడవాళ్ళని వాళ్ళ ఇంటికి దారి చూపెట్టారో, వేరే మగవాళ్ళకి డబ్బులు ఇచ్చి అది కేసు వరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారో, ఆ అంశమే ఈరోజు మీ అందరి మేడ చుట్టుకుంది. అరే వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో, ఈ అబ్బాయికి ఉండేటటువంటి వీక్నెస్, మీ బ్రదర్కు ఉన్నటువంటి బలహీనతని మనం క్యాష్ చేసుకోవాలి అంటే కనుక ఒకసారి కాదు 100 సార్లు అయినా కూడా ఆ మగాడిని ఇక్కడ మనం పెట్టుకుంటాం, వాళ్ళ మొగుడు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తాడు.
సో ఇలాంటి దొంగల ముఠ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మీ ఇంటి మీద కన్నేసి మీ వ్యవహారం అంతా బాగా అర్థం చేసుకుని తెలిసిన తర్వాతే ఒక స్కెచ్ గీసి ఒక ప్లాన్ వేసుకుని మీ అందరికీ బుద్ధి వచ్చేటటువంటి విధంగా చేసినటువంటి వ్యవహారం. ఇప్పటికైనా మీ కనువిప్పు కలిగించుకోండి, ఒక ఆలోచనలోకి రండి. వాళ్ళు డబ్బుల గురించి దబాయించి డబ్బుల గురించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే కనుక దయచేసి లొంగకండి. అది 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఇది ఒకటే ఈ సమస్యకి పరిష్కారము. వాళ్ళకి డబ్బులకి అలవాటు చేయకండి, భయభ్రాంతులకు గురవ్వకండి. ఇక్కడ లోపం అనేటటువంటిది ఆ అమ్మాయిలో ఉంటే కనుక డబల్ లోపం అనేటటువంటి మీ బ్రదర్కి ఉంది కాబట్టి రేపో మాపో మీ బ్రదర్ ఇంటికి వస్తే కనుక అర్జెంటుగా అతనికి పెళ్లి చేయండి. ఎందుకంటే అతనికి ఉండేటటువంటి శారీరక పరమైనటువంటి విడ్డూరమైనటువంటి కోరికలు ఏంటంటే కనుక కన్యలతో కాపురం చేయడు. అతను పెళ్ళైనటువంటి వాళ్ళతోనే చేస్తాడు. కాబట్టి ఇతను వేరే వాళ్ళ జీవితాల్లో కొంపట్టి పెట్టకుండా, వేరే వాళ్ళ జీవితాల్లో మంటలు చేయకుండా, వేరే పిల్లల యొక్క భవిష్యత్తు పాడు చేయకుండా అర్జెంటుగా మీ బ్రదర్ వెనక్కి రాగానే ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. వాళ్ళు బోరు కొడుతుంది, వస్తుంది. సమాజం వాళ్ళని చీతూ అంటుంది, ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని చీపు అమ్మంటుంది. ఒకరి మీద ఒకరి కోరిక సుఖం అనేది పోతుంది. వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. తిరిగి వస్తే కనుక తక్షణ కర్తవ్యం ఏం చేయాలి డాక్టర్ గారు, లాయర్ గారు అని మీరు ఇక్కడ కూర్చొని అడగాలి. మా బ్రదర్కి బుద్ధి వచ్చేటటువంటి విధంగా ఏమైనా కౌన్సిలింగ్ ఉందా, బుద్ధి వచ్చేటటువంటి విధంగా ట్రీట్మెంట్ ఏముందా, ఇలాంటి పనికిరాని పనులు చేయకుండా ముందస్తు మేము ఎటువంటి జాగ్రత్త పడాలి అని మీరు అడిగితే కనుక ఈ వేదికకు ఒక న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇక్కడ మీ బ్రదర్ని సమర్థించడం కానీ, మీ బ్రదర్కి సానుభూతి చూపెట్టడం కానీ, మీ బ్రదర్ని వెతుక్కుని పట్టుకునేటటువంటి విధంగా ఈ వేదిక మాత్రం ఆ ప్రయత్నం చేయదు. ఎందుకంటే కనుక అతను ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు, వేరే కాపురాలను కూల్చేటటువంటి ప్రయత్నంలో వెళ్ళాడు. కాబట్టి అతను ఎప్పుడు తిరిగి వస్తే కనుక అప్పుడు ఇమీడియట్గా పెళ్లి చేయండి. అర్థమైందమ్మా? అది ఈ వేదిక మీకు ఇచ్చేటటువంటి ఒక సలహా సూచన. వాళ్ళ అక్కనే చేసింది సార్, వాళ్ళ అక్కనే చేసింది. పోనీ అమ్మ ఏమైనా చంటి పిల్లడా చంకనెత్తుకుని వెళ్ళిపోవటానికి బుద్ధి ఉంది కదా, ఆలోచన ఉంది కదా, ఇంతకు ముందు అనుభవం ఉంది కదా, ఇంతకు ముందు వేరే ఆడవాళ్ళ చేతులు పట్టుకున్నప్పుడు డబ్బులు వదిలినాయి కదా. ఎంత కష్టపడితే మీ గోటి వాళ్ళకి ₹1,00,000 వస్తాయమ్మా? నాకు తెలియక అడుగుతాను. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేనటువంటి అబ్బాయి గురించి ఈరోజు కన్నీళ్ళు ఎందుకు కారుస్తున్నారు మీరు? ఏం ఉద్ధరించాడు? ఇందాక మొదట అడిగినటువంటి ప్రశ్న నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు మీ జీవితంలో మీ కొడుకు మీకు సమస్యలు తీసుకురావటం, ఊరు వాడ పరువు తీయటం తప్ప ఏం ఉద్ధరించాడు మీ అబ్బాయి మిమ్మల్ని? ఏదో అమాయకుడు చంటి బిడ్డలాగా అమాయకుడు నోట్లో వేలేస్తే కొరకనట్టు ఎవరో కిడ్నాప్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు. వాడు ఇష్టపూర్వకంగా వాడి సుఖాలు వాడి బలహీనతల గురించి వెళ్ళిపోయాడు అంతే. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.